బడ్జెట్ కూర్పు రాష్ట్ర ప్రభుత్వం మెడపై కత్తిలా మారింది. ఖజానా ఖాళీ అయిందని అసెంబ్లీలో శ్వేతపత్రం ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే రోజుల్లో అమలు చేయాల్సిన పథకాల కోసం ఎలాంటి విధానాన్ని అవలంబిస్తుంది, ఆదాయం కోసం ఏ వ్యూహం అనుసరిస్తుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేసి తీరుతామని ప్రకటించడంతో అందరి దృష్టి ఇప్పుడు బడ్జెట్ వైపు మళ్లింది. రాష్ట్ర ప్రభుత్వానికి బడ్జెట్ రూపకల్పన కష్టాలు మొదలయ్యాయి. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బడ్జెట్ రూపకల్పన కత్తి మీద సాములా తయారైంది. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్ లో కేటాయింపులను బేరీజు వేసుకుని ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించనుంది. ఈ మేరకు 2024-25 బడ్జెట్ కోసం వివిధ శాఖల నుంచి ఆర్థిక శాఖ ప్రతిపాదనలను సేకరించనుంది. ఈ మేరకు బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో వివిధ శాఖల మంత్రులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, హెచ్ఓడీలతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చర్చలు జరపనున్నారు. ప్రభుత్వం ప్రకటించిన కొత్త స్కీంలపై ఈ సందర్భంగా ప్రత్యేక కసరత్తు జరగనుంది. ఎన్నికల సందర్భంగా ప్రకటించిన 6 గ్యారంటీల అమలును 100 రోజుల్లో మొదలు పెడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు డిసెంబర్ 26వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించి ప్రభుత్వం అమలు చేసే పథకాల కోసం అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. వివిధ పథకాల కోసం ప్రజల నుంచి దాదాపు 1,26,00,000 దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. వీటిని విశ్లేషించి అర్హులను నిర్ణయించే కసరత్తు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ లో ముమ్మరంగా కొనసాగుతోంది. అయితే పెద్ద మొత్తంలో అభయహస్తం దరఖాస్తులు రావడంతో అర్హులైన లబ్ధిదారుల ఎంపిక జాప్యమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ ఏర్పడిన కొత్తలో గత ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వేను నిర్వహించి ఖచ్చితమైన డేటాను సేకరించింది. ఆ డేటా అందుబాటులో ఉండగా మరొకసారి ప్రజాపాలన పేరిట ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించడం కాలయాపనలో భాగమే అనే విమర్శలు వినిపిస్తున్నాయి. అవకాశానికి మించి హామీలు గుప్పించడం వల్లే ప్రభుత్వం ఇలా ఇరకాటంలో పడే పరిస్థితి తలెత్తిందనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. కనీసం రైతు బంధు లాంటి రన్నింగ్ స్కీంలను కూడా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లడంలో వైఫల్యం పొందిందనే నిరసన ధ్వనులు కూడా బలంగానే వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా 6 గ్యారంటీల అమలు కోసం బడ్జెట్ కేటాయింపులు జరపాలంటే మాత్రం ముందు అర్హులైన లబ్ధిదారుల జాబితాపై స్పష్టత రావడం తప్పనిసరి. మరోవైపు ఫిబ్రవరి చివరి వారంలోనే పార్లమెంటు ఎన్నికల నగారా మోగనుందనే సమాచారం పాలకులను కొంత కలవరపెడుతోంది. లోక్సభ ఎలక్షన్ షెడ్యూల్తో కోడ్ కూడా అమల్లోకి వస్తుంది. అనుకున్న సమయంలో పథకాల అమలుకు అది ఇబ్బందికరంగా పరిణమించే అవకాశం ఉంది. వీటన్నింటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తన ఎన్నికల హామీల అమలును 100 రోజుల్లో మొదలు పెట్టాలంటే తీవ్ర ప్రయాస చేయాల్సి ఉంటుందనేది రాజకీయ విశ్లేషకుల అంచనా.